హాయ్ బ్రో. హాయ్ సిస్. హౌ ఆర్ యూ? ఆర్ యూ ఓకే? ఇలా అడిగామనుకోండి, లేదా మెసేజ్ పెడితే కే అని పెడతారు. అంటే ఓకే అని. లేతే యాహ్! 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 అంటారు. ఇప్పుడు ట్రెండ్ ఇదండి. గ్రాండ్ డాడ్, గ్రానీ ఇవే పిలుపులు. అమ్మా, నాన్న, అమ్మమ్మ, తాతయ్య ఇవన్నీ పోయాయి. ఇప్పుడు ట్రెండ్ అలా మారిపోయింది. పెద్దలు మనీని పొదుపు చేయమన్నారు గానీ, మాటల్ని మరీ అంత పొదుపు చేయమనలేదండి. మాకు తెలిసిన ఫ్యామిలీ 6 నెలల కోసం అమెరికా ఎళ్లారండి. వచ్చిన తర్వాత ఏం అడిగినా యాహ్! 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 అంటున్నారు. ఏవండీ పరాయి దేశం వెళ్ళినా కూడా మన సంస్కృతి, మన అలవాట్లు మానుకోకూడదు కదండీ! వాళ్ళని కాపీ కొట్టాల్సిన అవసరం ఏంటి? ఏదో అక్కడ అవసరం కొద్దీ మాట్లాడొచ్చు కానీ ఇండియా వచ్చిన తర్వాత మామూలుగా మాట్లాడుకోవచ్చు. మన అచ్చ మాతృభాషలో మనం మాట్లాడుకోవచ్చు. చక్కగా హాయిగా ఆనందంగా ఉంటుంది కదా! పైగా పిల్లలు అమ్మా, నాన్న అని పిలిస్తే మనకి నచ్చదు. ఎందుకంటే పక్కింటి పిల్లలు మామ్, డాడ్ అంటుంటే మనకి ఇన్సల్టింగ్‌గా ఉంటుంది. అలా పిలిస్తే కోప్పడుతుంటాం పిల్లల్ని. ఏ మామ్, డాడ్ అనలేవా అని. నామోషీగా ఫీల్ అవుతాం. అమ్మా, నాన్న అని పిలిస్తే నామోషీగా ఫీల్ అవుతాం. అదే మామ్, డాడ్ అని పిలిచారనుకోండి, అబ్బో! ఎంత సంతోషం మనకి. ఆహ్, అబ్బాయి ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాడని. పిల్లలు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారని. ఈ సందర్భంగా అక్కడెక్కడో ఏదో మ్యాగజైన్‌లో చదివానండి. మన తెలుగు మ్యాగజైన్‌లో వీక్లీ మ్యాగజైన్‌లో ఏదో చదివాను గుర్తులేదు. ఓ బాబు స్కూల్ అయిపోయాక బయట వెయిట్ చేస్తున్నాడట. చేస్తుంటే నాలాంటి ఆయన దారిన పోతూ ఒక్కడే నిలబడ్డాను. "బాబు అమ్మ రాలేదా తీసుకెళ్ళటానికి" అని అడిగాడట. నాకు "అమ్మ లేదు అంకుల్" అన్నట్ట. "నాన్న వస్తారా?" అని అడిగాడట. నాకు "నాన్న కూడా లేరు అంకుల్" అన్నట్ట. పాపం చాలా బాధపడి మరి ఎవరొస్తారు నేను తీసుకెళ్తానికంటే, మా మామ్, డాడ్ వస్తారన్నారు అన్నట్ట. అంటే సరదాగా ఏదో కామెడీ కోసం చెప్పినా, ట్రెండ్ అలా ఉంది. ఇప్పుడు పరిస్థితి అలా ఉంది. ఏవండీ ఎవరికైనా దెబ్బ తగిలితే సడెన్‌గా అమ్మ అంటాం. మాతృభాషలో. ఎవరి మాతృభాషలో వాళ్ళు అమ్మ అంటారు. అంతేగాని మామ్ అనో లేతే గ్రానీ అనో లేపోతే ఇంకోటేదో అని పిలవం గదా! ఆటోమేటిక్‌గా వచ్చేస్తది ఆ నోటెంబట. ఆ అమ్మలో ఉన్నంత ఆప్యాయత, భద్రత, భరోసా ఇంకో పిలుపులో రాదండి. అమ్మ పిలుపులోని మాధుర్యం మామ అంటే రాదు గదా! అలాగే పూర్వం ఊళ్ళలో ఏ మతం వాళ్ళైనా కూడా బాబాయ్, పిన్ని అనే పిలిచేవాళ్ళు. లేతే మావయ్య, అత్తయ్య అనో, లేతే మరీ చిన్న పిల్లలైతే అమ్మమ్మ, తాతయ్య అని పిలిచేవారు. పరాయోళ్ళైనా సరే మన కుటుంబంలో వాళ్ళు కాదు. అంటే ఆ పిలుపులు, ఆ ఆప్యాయతలు, ఆత్మీయతలు అలా ఉండేవి. ఇప్పుడు దూరం అయిపోయిందండి వాటికి. మనం దూరం అయిపోయాం. లైఫు రొటీన్ అయిపోయింది. సంపాదన ఇదే మన స్టేటస్, మన సంపాదన, మన ఇన్‌కము ఇవే తప్ప మనకి ఇవి గుర్తు రావట్ల. ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఇవన్నీ గుర్తు రావట్లేదు. ఏదో రొటీను. దాన్నేమంటారు మెటీరియలిస్టిక్ అంటారా? ఆహ్, అలాగైపోయింది. మెకానికల్ లైఫ్ అయిపోయింది. మీరు ఇంకో విషయం గ్రహిస్తే పిల్లలకి ఫారెన్ మీద మోజు, ఇంట్రెస్టు మనమేనండి. ఫారిన్ కల్చర్ అలవాటు చేసేది మనమే. వాళ్ళని చిన్నప్పటి నుంచి అలా పెంచడం వల్ల వాళ్ళు ఎదిగాక క్వాలిఫికేషన్స్ ఎక్వైర్ చేసుకున్నాక రెక్కలొచ్చి ఎగిరిపోతున్నారు. అమెరికానో, ఇంకో కంట్రీ ఎక్కడికో ఎగిరిపోతున్నారు. ఇక మిగిలేదెవరు? ఏజ్డ్ అమ్మా, నాన్న. ఇక్కడ మిగిలేది. మంచిదే కెరీర్ కోసం వాళ్ళు వెళ్ళటం మంచిది కాదనలేం. కానీ ఆహ్, వీళ్ళని చూసేవాళ్ళు లేకుండా అయిపోతున్నారు. అఫ్‌కోర్స్ కాలు చెయ్యి ఆడితే పర్లేదు. అందుకే చాలామంది ఎన్ఆర్‌ఐస్ తల్లిదండ్రులని హోమ్స్‌లో ఇప్పుడు అనాథాశ్రమం, వృద్ధాశ్రమం అంటానికి లేదు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటానికి లేదు. మంచి మంచి లగ్జరీ హోమ్స్ వస్తున్నాయి. వాళ్ళు డబ్బు కట్టి చేర్పిస్తున్నారు. వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీయే. అంతవరకు పర్వాలేదు. ఎందుకంటే వీటిలో ఈ హోమ్స్‌లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటున్నాయండి. ముఖ్యంగా మెడికల్, ఫుడ్డు. ఫుడ్డు ఫుడ్డొకటి అందుబాటులో ఉంటుంది. మనం చేసుకోక్కర్లేకుండా. తర్వాత మెడికల్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అంబులెన్స్‌లుంటాయి. తర్వాత ఇంకోటండి ఈ మధ్య చౌటుప్పల్ అమ్మా, నాన్న అనాథాశ్రమానికెళ్ళాను. అక్కడ 600 మంది మతిస్థిమితం లేని అనాథలకి అన్నదానం చేశాం ఒక రోజంతా. అక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉందండి. బెడ్స్ ఒక 7, 8, 10 బెడ్స్ ఉన్నాయి.
డాక్టరు, నా సిస్టర్స్ ఉన్నారు. మందులు అంటే చిన్న చిన్న జ్వరాలు ఇలాంటివొస్తాయన్నమాట. వాటికున్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అంబులెన్స్ తోటి హాస్పిటల్‌కి పంపిస్తున్నారు. ఇలా హోమ్స్‌లో కూడా ఫెసిలిటీస్ బాగున్నాయి. ఈ ఆశ్రమాన్ని అమ్మా, నాన్న అనాథల పుణ్యక్షేత్రం అంటారండి. ఆహ్, చాలా బావుంటది. ప్రశాంతంగా ఉండి 600 మంది మతిస్థిమితం అనాథల్ని ఇక్కడ చేరదీసి చూస్తున్నారు. వాళ్ళ ఆలనా పాలనా చూస్తున్నారు. ఆహ్, ఇంకో విషయం అండి ఇక్కడ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం కడుతున్నారు దాతల సహకారంతో. చాలా బావుంటుంది. మీకు ఒకే చోట సేవా మార్గం, భక్తి మార్గం లభిస్తాయన్నమాట. చూడాల్సిన ప్రదేశం అండి. మీకు వీలున్నప్పుడు చూడండి వెళ్ళి. మేము ఒక రోజంతా గడిపాం. చాలా ప్రశాంతంగాను, చాలా సంతోషంగా అనిపించింది. చాలా డిసిప్లిన్డ్‌గాను చాలా అటు వాళ్ళు కూడా డిసిప్లిన్డ్‌గా ఉంటారు. అలా స్టాఫ్ కూడా చాలా పద్ధతిగా ఉంటారండి. చాలా రిసీవ్ చేసుకుంటారు. చూడాల్సిన ప్రదేశం. కానీ ఇష్టపడరు. చాలామంది ఆహ్, ఈ సొంత ఇల్లు వదిలిపెట్టి చుట్టుపక్కలున్న ఫ్రెండ్స్‌ని, బంధువుల్ని వదిలేసి ఎళ్ళరు. అక్కడ ఉండడానికి ఇష్టపడరు. అక్కడే ఉంటారు. కొంతకాలం మనకి అలవాటవుతారు. అక్కడ కూడా ఉంటారు కదా! మనతోటి వాళ్ళుంటారు. వాళ్ళతో అలవాటు పడొచ్చు. తప్పనను నేను. అలాంటి చోటికి వెళ్ళడం తప్ప. అయితే రోడ్ల మీదో ఆహ్, అనాథాశ్రమాల్లోనూ వదిలేయకూడదు. చాలామంది ఆస్తులు, ఇల్లు లాక్కొని అలా వదిలేస్తున్నారు. అది తప్పది. అలా కాదు. మీరు కేర్ తీసుకొని డబ్బు కట్టి ఒకవేళ చూడలేకపోతే అమ్మా, నాన్నకి కూడా ఇక్కడ ఆసరా లేకపోతే ఆహ్, పెట్టొచ్చు తప్పులేదు. మంచి మంచి హోమ్స్‌లో పెట్టి డబ్బు కడితే ఇష్టం ఉన్నోళ్ళు ఉంటారు. లేకపోతే మళ్ళీ ఇంటికొచ్చేస్తారు. వాళ్ళిష్టం. వాళ్ళు ఇష్టపడితేనే. బలవంతంగా పెట్టకూడదు. చివరాఖరికి చెప్పాల్సిందేంటంటే ప్రేమానురాగాలు. మనకి డబ్బు సంపాదనతో పాటు అందువల్ల డబ్బు సంపాదనలో పడి ఇవి మర్చిపోకూడదు. ఏదో వీడియోల్లో చూస్తారనుకోండి. వీడియోలో చూపిస్తారు, చూస్తారు. కానీ స్వయంగా మనం మాట్లాడుకున్నది ఇంట్లో మాట్లాడుకున్న తృప్తి, సంతోషం వీడియోల్లో రాదనుకోండి. కాన్పట్ పరిస్థితుల్లో మనం వీడియోలో చూస్తున్నాం. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటేనే పిల్లలు తల్లిదండ్రులు కలుసుకొని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎటకారంగా ఉన్నా ఇది వాస్తవం. ఫ్యాక్ట్ ఉంది ఇందులో. మొన్న మధ్య ఎక్కడో కార్టూన్ చూసానండి. సరిగ్గా గుర్తులేదు. ఒకాయన ఓ మిత్రుడిని కలిసినప్పుడు, ఆ మిత్రుడు డల్‌గా ఉండడం చూసి, "ఏంటన్నా డల్‌గా ఉన్నావు?" అని అడిగాడట. "ఏం లేదన్నా మా పిల్లలు అమెరికా నుంచొచ్చి దాదాపు 10 ఏళ్ళు దాటిపోతుంది. అప్పటినుంచి కలుసుకోలేదని" పాపం చెప్పాడట. ఈ పాసుకోల మా పిల్లలు మా మా బిల్డింగ్‌లోనే పదో అంతస్తులో ఉంటారన్న. మరి మేము కలుసుకొని దాదాపు సంవత్సరం దాటిపోతుందన్నట్టు ఈ మిత్రుడు. ఇది ఆహ్, జోక్ కోసం చెప్పినా కూడా వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయండి. ఇదంతా ఎవరిని కించపరచడం కాదండి. పరిస్థితులు ట్రెండ్ ఇలా ఉందని చెప్పడానికే నేను ప్రయత్నం చేశాను తప్ప ఎవరిని హర్ట్ చేయాలని లేదు. ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది. ఆహ్, ఓల్డ్ పీపుల్ పరిస్థితి ఏంటంటే పిల్లల్ని కూడా బ్లేమ్ చేయలేం. బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ కెరీర్ అక్కడ మంచి సంపాదన ఉన్నది. మంచి కెరీర్ ఉందనుకుంటే ఎళ్తున్నారు. ఇక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ ఉండి ఇక్కడ కూడా టెక్స్ లక్షల్లో సంపాదించుకుంటూ హాయిగా ఉన్నారు. ఇల్లు కొనుక్కుంటూ శుభ్రంగా ఉన్నారు. అయితే ఇంకా సంపాదించాలనే వాళ్ళకి ఒక రకమైన దాన్నేమంటారు? యావ అంటారు. నేననేది యావ అంటాను. వాసుగోల ఆ మోజులో పడితే మాత్రం వాళ్ళని ఎవరు ఆపు చేయలేరు. సర్లేండి ఎవరిష్టం వాళ్ళది. మనం ఎవరిని అనడానికి లేదు. సరిపోం. మా గోదావరి భాషలో చెప్పాలంటే మనం సరిపోం. ఆహ్, అనడానికి. అదే సరదాగా ఏదో టాపిక్ తీసుకొని చెప్పాననుకోండి. అందుకే చివరాఖరికి అదే నేను చెప్పేదేంటంటే డబ్బు సంపాదించండి. కానీ అట్ ది సేమ్ టైము ప్రపంచంలో డబ్బుతో కొనలేనివి రెండేనండి. ఆత్మీయత, ఆప్యాయత. అలాగే అనురాగాలు కూడా. ప్రేమానురాగాలు కూడా. ఇవి డబ్బుతో కొనలేమండి. స్వయంగా మనం చూపించాలి. స్వయంగా రావాలి తప్ప. కాబట్టి డబ్బు సంపాదనతో పాటు కొంత ప్రేమానురాగాలు కుటుంబ సభ్యులకి చూపించండి. అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు. అది సంసారమైనా, సమాజమైనా బావుంటుంది. కలిసిమెలిసి ఉంటే బావుంటుంది. ఆనందంగా ఉంటారు.
జనం కూడా. ఇవి నచ్చితే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి 10 మందికి షేర్ చేసి, నా 'రానా డైలీ టాక్స్‌కి' సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరి ఏదో చెప్పాలనుకున్నాను చెప్పాను. మీరు లైక్ చేస్తే సంతోషం. లైక్ చేయకపోయినా సంతోషమే. నా 'రానా డైలీ టాక్స్‌కి' సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరో మంచి వీడియోతో మళ్ళా కలుస్తాను మిమ్మల్ని. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.